హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ ఆకును ఒకసారి అబ్జర్వ్ చేశారా? దీన్ని బచ్చల కూర అంటారండి. అంటే బచ్చలిలోనే ఒక వెరైటీ. దీన్ని సిలోన్ బచ్చల కూర అని అంటారు. ఇంకా ఫోరిడా బచ్చల కూర అంటారు. అయితే బచ్చల కూరలో మనకి మొక్క బచ్చలి, అలాగే తీగ బచ్చలి కూడా ఉంటుందండి. తీగలోనే మనకి ఎరుపు అండ్ పచ్చ రంగులు కూడా ఉంటాయండి. అయితే మొక్క బచ్చల కూర ఆకు ఏ విధంగా అయితే మందంగా అండ్ షైనింగ్‌గా ఉంటుందో, అదే విధంగా ఈ సిలోన్ బచ్చల కూర ఆకు కూడా మనకి మందంగానే ఉంటుంది. కాకపోతే ఆకనేది కాస్త ఇలా ఓవెల్ షేప్‌లో ఉంటుందనమాట. అయితే ఈ మొక్క మనం చిన్న కాండం వేస్తే చాలండి. మనకి ఒక కుండీలో వేసుకోవచ్చు. లేదంటే ఇలా నేల మీద వేసుకున్నా చాలా గుబురుగా పెరుగుతుందండి. ఒక్కసారి మీరు మొక్క ఇలా కొమ్మ తెచ్చి నాటుకుంటే మీకు చాలా రోజులు కూడా ఈ మొక్క అనేది బతుకుతుందండి. అలాగే దీని తాలూకా వేర్లు మనకి దుంపల్లా ఉంటాయండి. ఈ దుంపలు గనక మనకి మట్టిలో గనక ఉండిపోతే మళ్ళీ చిన్ని చిన్ని మొక్కల కింద ఏర్పడతాయండి. ఇది ఒక్కసారి మనం మొక్క వేసుకుంటే చాలండి. ఎన్నాళ్ళైనా మొక్కను మనం చూడొచ్చనమాట. అలాగే ఈ సిలోన్ బచ్చల కూరలో ఆరోగ్య ప్రయోజనాలకొస్తే చాలా ఎక్కువగా ఉన్నాయండి. అంటే ఇది ఎక్కువగా వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే మన వంటకాల్లో కూడా ఉపయోగించుకోవచ్చండి. సేమ్ మన మొక్క బచ్చలి, తీగ బచ్చలి ఏ విధంగా అయితే మనం యూజ్ చేస్తామో వంటకాల్లో, అదే విధంగా దీన్ని కూడా వాడుకోవచ్చు. అయితే ఇది మామూలు బచ్చల కన్నా ఎక్కువగా కొంచెం జిగురనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఈ మొక్క తాలూకా లేత చిగుర్లుంటాయి కదా! అలాంటివి ఎక్కువగా సూప్స్‌లో యూజ్ చేస్తారు. ఇంకా సలాడ్స్‌లో కూడా వాడతారండి. అలాగే ఇందులో ఎక్కువగా విటమిన్స్ అనేవి అండ్ ఖనిజాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. విటమిన్స్ వచ్చేసరికి విటమిన్ ఏ అండ్ సి అండ్ ఈ కూడా ఉన్నాయండి. ఇది ఎక్కువగా కంటి చూపుకి, అలాగే మన చర్మాన్ని చాలా కాంతివంతంగా ఉంచడానికి కూడా ఈ ఆకు బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఆకు చూసారా, ఓవెల్ షేప్‌లో ఉంది. ఇది నేను నేల మీద వేయడం వల్ల చాలా పెద్దగా వచ్చాయండి ఆకులనేవి. మనం కుండీలో కూడా ఈజీగానే వస్తుంది. కాకపోతే నేల మీద వేయడం వల్ల మరింత పెద్దగా ఆకులనేవి వచ్చాయండి. అలాగే ఈ సిలోన్ బచ్చల కూరలో కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయండి. ఎక్కువ శాతం కాల్షియం ఉండడం వల్ల ఇది బోన్స్‌కి చాలా మంచిదని చెప్పొచ్చండి. అలాగే ఈ ఆకులో ఫైబర్ శాతం చాలా ఎక్కువండి. దానివల్ల మలబద్ధకానికి చాలా మంచిది. అయితే ఈ ఈ ఆకుల్ని కాస్త డ్రై చేసి ఇలా పొడి రూపంలో యూజ్ చేసుకోవచ్చండి. అంటే కూరల్లో వేసుకోవచ్చు. లేదంటే రసం మరిగేటప్పుడు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే మనం కరివేపాకు, మునగాకు ఏ విధంగా అయితే మనం పొడి రూపంలో మనం చేసుకుంటామో, మనం బచ్చల కూరను కూడా అదే విధంగా ట్రై చేయొచ్చండి. చాలా బావుంది కూడా. నేనైతే బచ్చల కూర పొడిని ఏ విధంగా చేస్తారనేది నా లాంగ్ వీడియోలో పెట్టానండి. ఒక్కసారి ఎళ్లి వాచ్ చేయండి. అయితే ఈ విధంగా తయారు చేసుకునే పొడిని ఇడ్లీల్లో, దోసల్లో అలాగే రాగి సంగట్లో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆరోగ్యం కూడా. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.